పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కారు డిక్కీ నుంచి దుర్వాసన, తెరిచి చూస్తే మహిళ మృతదేహం. అసలు హత్యకు కారణమేంటి? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు? హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కలకలం రేపిన ఒక మహిళ హత్య కేసులో ఇప్పుడు మిస్టరీ వీడింది. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య వెనుక మృతురాలి తండ్రి ప్రోత్సాహం కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసులో ప్రియుడు వినోద్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయగా మృతురాలు తండ్రి రాజేశం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆగస్టు 21న ఎలకతుర్తి బస్టాండ్ సమీపంలో మార్కెట్ చెక్పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఓ కార్ పార్క్ చేసి ఉంది. ఆ కారు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. డిక్కీ తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కారు నెంబర్ ఆధారంగా మృతురాలని పెద్దపల్లి జిల్లా రాయగిరి మండలం రత్నపూర్ సెంటినరీ కాలనీకి చెందిన 33 ఏళ్ల అంకిత మానసగా గుర్తించారు. ఆ తర్వాత కారు ఎక్కడి నుంచి వచ్చింది, చివరిసారిగా ఆమె ఎవరితో ఉంది అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. దాంట్లో వినోద్ కుమార్ అనేటువంటి అతని పేరు బయటకు వచ్చింది. మానస వినోద్ కుటుంబాలకు గతంలోనే పరిచయం ఉంది. వారి తండ్రులు గోదావరికని ప్రాంతంలోని సింగరేణి మైనింగ్లో పనిచేసిన సమయంలో ఒకే కాలనీలో నివసించడంతో వీరిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. మానసకు గతంలో వివాహం కాగా తర్వాత విడాకులయ్యాయి. సో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ అతడిపైన కూడా కోర్టులో కేసు వేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సో కొంతకాలంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మానసకు అక్కడే మరొకసారి వినోద్ కుమార్ గతంలోనే పరిచయం ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 వివాహాలు, అంటే మొదటి వివాహం దెబ్బతింది, రెండో వివాహం చేసుకున్న ఆ వ్యక్తితో కూడా వివాదాలు వచ్చి కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ యొక్క గ్యాప్లో ఇప్పుడు వినోద్ కుమార్తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆమె 18న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కరీంనగర్లో వినోద్ అద్దె ఇంట్లో ఉన్నట్లుగా తెలిపింది. అక్కడ పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని వినోద్ మానస తండ్రి రాజేశానికి చెప్పినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది. మానస బతికుంటే తనకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఏదో ఒకటి చేసి సమస్య లేకుండా చూడాలంటూ రాజేశం వినోద్కు చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. తండ్రి మాటలతో ప్రేరేపితుడైనటువంటి వినోద్ మానసను గొంతు నులిమి హత్య చేసినట్టుగా విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులోని డిక్కీలో పెట్టి ఎలకతుర్తి ప్రాంతానికి తీసుకువచ్చి రోడ్డు పక్కన వదిలేసినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. కేసులో వినోద్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు మానస తండ్రి రాజేశం పరారీలో ఉండడంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తానికి కారు డిక్కీలో బయటపడిన మహిళ మృతదేహం వెనక ఉన్న ప్రేమ పెళ్లి వివాదం చివరకు హత్యకు దారితీసినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు బయటపడింది. ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్ను నన్ను పెళ్లి చేసుకొని వెంటపడడం ఒకటి, అంతేకాకుండా ఇంకో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుందని, కొంచెం సైకలాజికల్గా బాగా ఎమోషనల్ ఉంటుందని, పేరెంట్స్ చాలా ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం సృష్టిస్తుందని వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటిలో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్తోని ఒకసారి పిలిచి నా వల్ల అయితే లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరు ముసలిలో అయిపోయినాం, ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చేయి అని చెప్పేసి ఆయన అనడం, ఆల్రెడీ ఈ అమ్మాయితోని ఇబ్బంది పడడం ఇతను కూడా, ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో అని చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం, యాక్చువల్లీ ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్కి ఫ్రస్ట్రేషన్, ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం అమల్లో భాగంగా ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకుపోళ్ళు నేను దర్శనానికి పోదామని చెప్పేసి అంటే ఇదే అదను అని చెప్పేసి భావించి అరుణాచలం తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 18 కాలనీ నుండి తీసుకొచ్చి
మొన్న 18th నాడు కరీంనగర్లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది.